Welcome to Special Drive. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ సర్కార్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సొంత పార్టీ నేతల నుంచి రాజీనామాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుండి సమ్మె నోటీసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో జగన్ ఈసారి గెలుపొందుతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత నెల రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఆశా కార్యకర్తలు సైతం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పారిశుధ్య పనులు నిలిపివేసి మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. మరోవైపు 104, 108 ఉద్యోగులు సైతం సమ్మెకు సిద్ధమవుతున్నారు. సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వంటి కారణాలు చూపుతూ సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 23 నుంచి సమ్మె చేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ సీఈఓకి నోటీసులు అందించారు. ఈ 2 విభాగాల ఉద్యోగుల సమ్మెబాట పడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వక మానవు. ఇప్పటికే జగన్ సర్కార్కు ప్రైవేట్ సైన్యంగా భావిస్తున్న వాలంటీర్లు కూడా వేతనాలు పెంచాలంటూ సమ్మె అస్త్రాన్ని సంధించింది. అంగన్వాడీలు ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయలేదు. దీంతో ఈ రోజు ప్రభుత్వం 6 నెలల పాటు అత్యవసర సర్వీసుల కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి సమ్మె చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ అస్మాపై అంగన్వాడీలు మండిపడ్డారు. సర్కార్ బెదిరింపులకు భయపడేదే లేదని, తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు ఈ సమ్మెను విరమించే ప్రసక్తే లేదంటూ మరోసారి స్పష్టంగా తెలిపారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి. ఏపీలో ఎన్నికల ముందు సమ్మెల పర్వం కొనసాగుతోంది. జగన్ సర్కార్కి కార్మికులు వరుసగా జలక్లిస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు వేతనాల పెంపు కోసం సమ్మె చేస్తున్నారు. ఎస్మా ప్రయోగించి సర్కార్ డెడ్ లైన్ పెట్టినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు అదే వరుసలో చేరారు 108, 104. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న 7,000 మంది సిబ్బంది. తాము కూడా సమ్మెకు వెళ్తున్నట్టుగా ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. వీరికి పలు సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు లేదంటే ఇట్లా పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా 108, 104 సిబ్బంది కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. విడతల వారీగా వాళ్ళకి సంబంధించిన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలను 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు చేయడం లేదనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. అందువల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి 108, 104 సిబ్బంది శ్రీకారం చుడుతున్నారు.
అయితే తిరుపతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ ఆఫీసుల్లో వీళ్ళకందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఇవాళ నుంచి కూడా వీళ్ళ ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అయితే వీళ్ళు ఇస్తున్నటువంటి నోటీసులో ప్రధానంగా ఇవాళ 9వ తారీఖు ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకి వినతి పత్రాలు ఇస్తారు. ఇక రేపు వచ్చి జగనన్నకు చెబుదామంటూ కూడా 1902కి కాల్స్ చేసి చెప్తారు. అదేవిధంగా మెయిల్స్ కావచ్చు, లేదంటే కలెక్టరేట్ల వద్ద 21వ తారీఖు ధర్నాలు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. 23వ తారీఖు నుంచి 24 గంటల సమ్మెలోకి దిగుతారు. అయితే కొంతమంది 108, 104 సిబ్బంది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. మనకు తిరుపతి డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా సమ్మెకి సంబంధించినటువంటి నోటీసులు వాటన్నిటి కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళందరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అప్పుడు ఏం జరిగింది, ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎటువంటి హామీలు వీళ్ళకందరికీ ఇచ్చారు, మరి ఎందుకు వాటిని ఈనాటికి కూడా అమలు చేయడం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మరి వాళ్ళ సమస్యలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు, మీ సమస్యలు ఏంటి, ఎందుకు ఉన్న పలంగా ఇవాళ మీరు సమ్మెలోకి వెళ్తున్నారు? సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3700 మంది ఉద్యోగులు హెచ్బార్ 138 కాంట్రాక్ట్ యూనియన్ తరఫున రిజిస్టర్ కాబడినటువంటి 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీల యూనియన్ తరఫున ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3700 మంది ఉద్యోగులు ఈరోజు అన్ని జిల్లాల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మాకు 2019లో 4 సంవత్సరాలు అవుతుంది. మేము ఉన్నటువంటి పరిస్థితులలో మేము చేసినటువంటి సేవ ద్వారా మమ్మల్ని గౌరవించి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో 4 సంవత్సరాలు చాలా వరకు ఓపిక పట్టాము. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు వచ్చిన వెంటనే, సీఎం అయిన వెంటనే జీతాలు స్లాబుల విధానం ద్వారా పెంచి ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి మెమరాండం ద్వారా స్లాబుల విధానంలో మార్పులు కావచ్చు, సీనియారిటీని బేస్ చేసుకుని గవర్నమెంట్లో కానివ్వండి, అబ్కాస్లో కానీ చేర్చమని ప్రతి ఒక్క అధికారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏ అధికారి గాని మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. మేము ఇప్పుడు కూడా ఒకే డిమాండ్ చేస్తున్నాము. గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మాకు న్యాయం జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు కూడా వేచి చూస్తున్నాము. కార్మిక చట్టాలను అనుసరించే మేము ముందుకు వెళ్తున్నాము. సమ్మె నోటీసు 14 రోజుల వరకు ఇచ్చి మా రాష్ట్ర నాయకత్వంలో అన్ని జిల్లా కమిటీలు ఇచ్చి ఉన్నాము. ఈ రోజు డిఎంహెచ్ఓ ఆఫీసర్ కానివ్వండి, ఆరోగ్య ట్రస్ట్ సిఇఓ కోఆర్డినేటర్ కానివ్వండి, మా యొక్క సంస్థ ఏఎంఎస్ యజమాని వారికి కానివ్వండి, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి మెమరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. 14 రోజుల తర్వాత మా యొక్క డిమాండ్ను బేషరతుగా అంగీకరిస్తే సంతోషించే వ్యక్తులలో 108 సంస్థ ముందుకుంటుంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరిని మా యొక్క 4 డిమాండ్ల మీద ప్రతి ఒక్కరిని సీనియారిటీని బేస్ చేసుకొని కానివ్వండి, స్లాబుల విధానంలో మార్పు చేస్తూ ఉద్యోగ భద్రత కోరుతూ మేము ఈరోజు అబ్కాస్లో చేర్చాలని డిమాండ్ ముందుంచుతున్నాము. ఇది మా యొక్క డిమాండ్. దీనివల్ల గవర్నమెంట్ కి ₹1 కూడా ఆర్థిక భరోసా పడదు. కేవలము అధికారులు చెప్పి మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీలు గాను మరియు అబ్కాస్లో గాని చేర్చాలని ఒక చిన్న డిమాండ్ మాత్రమే మేము నెరవేరుస్తున్నాము. దీనికి ఇప్పటికీ మాకు నమ్మకం ఉందండి గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద. దయచేసి మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3700 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాము. మాతో పాటు మా తోటి మిత్రులైనటువంటి 104 సిబ్బంది కూడా ఈ రోజే సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వేచి చూస్తున్నాం సార్. 104 సంబంధించి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు మీరందరూ కలిసి ఒక్కసారి ఇలా అంటే మీ ఆవేదన, మీ ఆందోళన తెలుస్తా ఉంది. ఎటువంటి హామీలు అప్పట్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా 108, 104 ఉద్యోగులకు మీ జీవితంలో సంతోషాన్ని నింపుతానని మాకు హామీ ఇచ్చారు. అలాగే జీతాల వరకు పెంచడం జరిగింది. కానీ ఉద్యోగ భద్రత పైన ఎటువంటి కూడా ఇంతవరకు మేము ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు పలు దఫాలుగా కలిశాము. అయినప్పటికీ వాళ్ళు మా దగ్గర అయితే ఏమీ లేదు సమాచారము, పైనుంచి రావాలంటున్నారు. కానీ ఉద్యోగ భద్రత పైన మేము ఉధృతంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకైతే మా హామీలకి పిలిచి గాని మాట్లాడినట్టు గాని ఎటువంటి సందర్భాలు జరగలేదు. ఇప్పటికైనా మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు పని విధానము అమలు చేసి మాకు మా సంతోషం మా కుటుంబాల్లో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది రాష్ట్ర పిలుపు మేరకు మేము దఫాలుగా ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారికి, అదేవిధంగా జిల్లా అధికారి గారికి, మిగిలిన
ఉన్నతాధికారులకు అందరికీ మేము నోటీసు ఇచ్చి 14 రోజుల తర్వాత మా డిమాండ్ నెరవేర్చకపోతే తర్వాత మేము బండ్లు కూడా నిలిపివేసేదానికి కూడా చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. ఏంటి మీరు చెప్పండి, ప్రధానంగా అంటే ఇంకా కూడా కొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మా ప్రధాన అజెండా మమ్మల్ని ఆప్కాస్లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు. ఆ విధంగానే మేము ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది. మమ్మల్ని ఆప్కాస్లో చేర్చడం వల్ల గవర్నమెంట్కి ఎటువంటి ఆర్థిక భారం అనేది పడదు. మేము ఆర్థిక భారంతో కూడుకున్న కోరికలు మేమేం కోరడం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఇంకా ఆర్థికంగా వాళ్ళకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కంపెనీకి ఇవ్వడం వల్ల డైరెక్ట్ గా గవర్నమెంట్ చేసుకుంటే ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేటువంటి అమౌంట్ వాళ్ళకి ఇంకా మిగులుతుంది. కాబట్టి మేము కోరుతున్నటువంటి డిమాండ్ సాధ్యమైనది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి ఈ డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుచున్నాం. డిమాండ్ అంటే ప్రధానంగా మీకు ఎంతెంత జీతాలు ఉంటాయి? 104 కావచ్చు, 108 కావచ్చు, ఎంత పెంచాలి, ఎంత పర్మనెంట్ చేయాలి, ఏంటి మీకు ఉన్నటువంటి సమస్య? తక్కువ జీతాలు ఉన్నాయా, లేదంటే ఎందుకు ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తున్నారు? ఆ ప్రధాన అంశాలు చెప్పండి. ఇందులో దాదాపు 18 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు స్లాబుల విధానంలో జీతాలైతే పెంచారు, కానీ ప్రధాన డిమాండ్ అయినటువంటి ఉద్యోగ భద్రత మాత్రం కల్పించలేదు. స్లాబుల విధానం కూడా అప్పుడు పెంచిన విధంగానే స్లాబులు ఉన్నాయి తప్ప వాళ్ళని అప్గ్రేడ్ చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఆ స్లాబులు కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ప్రధానంగా అంటే వీళ్ళు ఒకటే డిమాండ్, జీతాలైతే ఇంచుమించు వస్తున్నాయి తప్ప కానీ ఉద్యోగ భద్రత అనేది లేదనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. మరోవైపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా 108, 104 సిబ్బంది పనిచేస్తున్నారు. ఎంతో మందికి ఎన్నో చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరిచ్చినటువంటి హామీనే కాబట్టి మా పైన కూడా మీరు దయ ఉంచి ఖచ్చితంగా మాకు ఆ భద్రత కల్పించాలి, ఉన్న సమస్యల్ని ఉన్న డిమాండ్ని పరిష్కరించాలి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మందికి పైగా కూడా వీళ్ళందరూ కూడా ఉద్యోగులు పనిచేస్తున్నారు రాత్రి పూలు. ఎందుకంటే వైద్య శాఖలో 108, 104 అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరికి ఏమి జరిగినా రాత్రింబౌలు వీళ్ళు కష్టపడి వాళ్ళ విధులు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఆ రకంగా మమ్మల్ని ఆదుకున్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం, ఇప్పటికే సమ్మెబాట ఎన్నో సంఘాలు సమ్మెబాట పడుతున్నాయి. మరి 104, 108 సిబ్బంది కూడా ఒక్కసారిగా ఇలా సమ్మెకి దిగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి. గత నెల రోజులుగా అంగన్వాడీ కార్మికులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఆశా కార్యకర్తలు సైతం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పారిశుధ్య పనులు నిలిపివేసి మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. మరోవైపు 104, 108 ఉద్యోగులు సైతం సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ప్రతిభ అయితే ఏపీ వ్యాప్తంగా సమ్మెలతో అట్టుడుకుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే అంగన్వాడీ కార్మికులు దాదాపు 29 రోజుల నుంచి నిరసన సమ్మె కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 19 రోజులుగా తమ నిరసన సమ్మెను కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా దాదాపు 22 రోజుల నుంచి వారి సమ్మెను కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా గడిచినటువంటి కొద్ది రోజుల క్రితం వాలంటీర్లు రోడ్డెక్కారు. ఇప్పుడు తాజాగా అయితే 104, 108 సిబ్బంది కూడా రోడ్లపైకి వచ్చి సమ్మె చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు గతంలో చూస్తే టీచర్లు భారీ ఎత్తున తమ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి విషయం తెలిసిందే. అయితే దానికి సంబంధించినటువంటి సంఘాల నేతలతో ప్రభుత్వం జరిగినటువంటి చర్చల నేపథ్యంలో అవి కూడా ప్రస్తుతం కొంతమేర ఆగాయి. మరోసారి కూడా సిపిఎస్కి సంబంధించినటువంటి అంశంపైన మరోసారి సమ్మెకు కూడా సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాల 8 నెలల కాలం దాదాపుగా గడిచిపోయింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలన్నింటినీ ఎందుకు నెరవేర్చట్లేదు, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా వివిధ కార్మిక సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేమేమి కూడా గొంతెమ్మ కోరికలు అయితే ఎక్కడ కోరట్లేదు. ఎప్పుడైతే పాదయాత్ర సమయంలో
ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి పాదయాత్రలో మాకు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే నెరవేర్చమని కోరుతున్నామని చెప్పి ప్రైవేటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ఒక్కసారిగా తమ ఆవేదనని వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అంగన్వాడీ కార్మికులు 29 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ సమ్మె బాట పట్టారు. దీంతో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ పథకాలు సరిగా అందలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వీరిపైన ఒక్కసారిగా పెద్ద షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగించి కూడా వీళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా ఒక ప్లాన్ అయితే చేసింది. ఇప్పటికే ప్రభుత్వంతో అంగన్వాడీకి సంబంధించినటువంటి సంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ ఈ చర్చలు ఎక్కడ కూడా సఫలమయ్యే దిశగా ముందుకైతే అడుగులు వేయలేదు. ఈ క్రమంలో వీళ్ళ సమ్మెను మాత్రం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్మా చట్టాలు ఎన్ని ప్రయోగించినా కూడా మేమైతే విధుల్లోకి చేరే ప్రసక్తే లేదు. తెలంగాణలో ఎలాగైతే జీతం ఇస్తున్నారో అంతకు మించి 1000 రూపాయలు బోనస్గా మేము ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉందని చెప్పి ఎవరైతే అంగన్వాడీ కార్మికులు కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. వీరికి తోడు పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో తమ సమ్మెను చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఒకటే గబ్బు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ పక్క చూసినా చెత్త చెదారాలు, కాలువల్లో మురుగునీరు చేరిపోయి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమైన ఈ చర్చలు దాదాపుగా నిలిచిపోయాయి. ఎక్కడ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈసారి కనుక గెలిస్తే ఖచ్చితంగా తమకు సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా పెంచుతామని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్మిక సంఘాలు మాత్రం దీనికి ఒప్పుకోకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులంతా నిరసనకు దిక్కున్నారు. ఏదైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులే ఉంటారు. అయితే పర్మనెంట్గా ఉండేటటువంటి వాళ్ళు పైన పనులు మాత్రమే చేస్తారు, ఎక్కడ కూడా పనులు చేయరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పర్మనెంట్ ఉద్యోగులు అదేవిధంగా కూలీ నాలికి వెళ్ళేటటువంటి ప్రైవేట్ సంస్థలకు, ప్రైవేట్ రంగానికి చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చెత్త ఎత్తే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే చెత్త ఎత్తుతున్నారు. వారం రోజులుగా ఎక్కడికెక్కడ ఇటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీల్లో అయితే చెత్తా చెదార్లు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఓవైపు మంచుకాలం సమీపించడం, మంచుకాలంలో దోమలు, ఇటు అనేక రకమైనటువంటి విషవాయువులు కూడా దాంట్లోంచి వెలువడుతుండడంతో అనారోగ్యాల బారిన పడి అనేక మంది కూడా రోడ్లపైనకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు, ఇంకోవైపు 108, 104 సిబ్బంది గట్టిగా కూడా తమ సమ్మె బాట పట్టడంతో రాష్ట్రంలో అయితే ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అయితే ఏదైతే పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా వెంటనే నెరవేర్చాలని చెప్పి కార్మిక సంఘాల నేతలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత, కార్మిక సంఘాల నేతలు సమ్మెలోకి దిగడంతో మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సమ్మెలతో అట్టుడుగుతున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. సో మరొకసారి ప్రభుత్వానికి సమ్మె పోటు తగిలింది అని చెప్పొచ్చు. మొన్న అంగన్వాడీలు, నిన్న మున్సిపల్ కార్మికులు, ఇవాళ కొత్తగా 108, 104 కార్మికులు కూడా ఇప్పుడు సమ్మెకు దిగడం అనేది జరిగింది. మరి దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి.